గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఇప్పుడు సరికొత్త మైండ్ గేమ్ మొదలైంది. నిన్నటి వరకు సరిహద్దుల్లో తుపాకుల మోత మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు తెర వెనుక సైలెంట్గా అణుబాంబుల లెక్కింపు ఊపందుకుంది. ప్రపంచం ఎప్పుడు ఏ క్షణంలో మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళుతుందో తెలియని అనిశ్చితి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పశ్చిమ ఆసియా సంక్షోభాల మధ్య తెరపైకి వచ్చింది స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ సిప్రి షాకింగ్ రిపోర్ట్. ఈ నివేదిక డ్రాగన్ చైనాకు దొంగ దెబ్బతీసే పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తోంది. ఎందుకంటే సైలెంట్గా ఉన్న భారత్ శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా తన అమ్ముల పొదిని భారీగా పెంచేస్తుంది. అసలు సిప్రి నివేదిక ఏం చెప్తోంది? భారత్ అమ్ముల పొదిలో చేరిన ఆ మారణాయుధాల కథ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇది కేవలం సంఖ్యల ఆట కాదు. ఆసియా ఖండంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం. ఒకప్పుడు అణ్వాయుధాల్లో మనకంటే ముందంజలో ఉన్నామంటూ విర్రవేగిన పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. నిప్రి నివేదిక ప్రకారం భారత్ ఆయుధ రంగంలో అణువార్ హెడ్ల సంఖ్య ఏకంగా 190కి చేరింది. కేవలం ఏడాది కాలంలోనే భారత్ 10 కొత్త అణువారు హెడ్లను అత్యంత రహస్యంగా సిద్ధం చేసుకుంది. దీంతో 170 అణువాయుధాలు ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్ అణువ్యూహాల ముందు మోకరిల్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. శత్రువు కళ్ళు కప్పి కేవలం రక్షణ కోసమే అంటూనే అటు ఇస్లామాబాద్ ఇటు బీజింగ్లని టార్గెట్ చేసేలా భారత్ పక్కా స్కెచ్ వేసింది. అయితే ఈ జియో పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన విలన్ చైనా. సరిహద్దుల్లో నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం తన ఆయుధ రంగంలో ఏకంగా 620 అణ్వాయుధాలను కుప్పగా పేరుస్తుంది. గత ఏడాదిలోనే 20 కొత్త అణుబాంబులను చైనా తయారు చేసుకుంది. ఇటు చైనా అటు పాకిస్తాన్ రెండు శత్రు దేశాలు ఏకమై భారత్ను చుట్టుముట్టాలని చూస్తున్న వేళ భారత్ తన డిఫెన్స్ బడ్జెట్ను రికార్డు స్థాయికి పెంచింది. గడిచిన ఏడాదిలోనే భారత రక్షణ వ్యయం దాదాపు 9% పెరిగి $92.1 బిలియన్ చేరింది. ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచిందంటే భారత్ ఎంత కసిగా శత్రువుకు సమాధానం చెప్పడానికి సిద్ధమవుతుందో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల వద్ద 12,000కు పైగా అణుబాంబుల వినాశనానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రష్యా 5,420 వార్ హెడ్లతో మొదటి స్థానంలో ఉంటే అమెరికా 5,042 వార్ హెడ్లతో రెండో స్థానంలో ఉంది. ఈ ఇద్దరు గ్లోబల్ డాన్ల మధ్య నలిగిపోతున్న ప్రపంచంలో భారత్ గడిచిన 5 ఏళ్లలో గ్లోబల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 8% పైగా వాటాను సొంతం చేసుకుంది. అంటే ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ అవతరించింది. డ్రాగన్ చైనా బెదిరింపులకు భయపడేది లేదు, పాక్ ఉగ్రవాద మూకల కుట్రలకు లొంగేది లేదు అని చాటుతూ అణు త్రిశూలాన్ని భారత్ సిద్ధం చేస్తుంది. శత్రువు దాడి చేయడమే ఆలస్యం, సర్వనాశనం గ్యారంటీ అనే రేంజ్లో భారత్ పాతిన ఈ అణు మైలురాయి రాబోయే రోజుల్లో ఆసియా రాజకీయాలను ఎలా మార్చబోతుందో చూడాలి.